ఇలాగా ఇలా వేసుకోవాలి. ఈ విధంగా అయితే పకోడీలు అయితే నేను రెడీ చేసేసాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే బియ్యం పిండి శనగపిండి పకోడీ చేయబోతున్నాను. ఎలా చేస్తున్నానో వీడియోలోకి వెళ్ళండి. నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఉల్లిపాయ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇట్లా కొంచెం ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక కొంచెం కొద్దిగంత ఒక 2-3 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకోవాలి. అలాగనే కొంచెం సన్నగా పుదీనా తీసుకున్నాను. కొంచెం అంతా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాను. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. అలాగనే కారం వేసుకుంటున్నాను, 1 స్పూను. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కొంచెం కారం తక్కువనే వేసుకోవాలి. పిల్లలు లేని వాళ్ళు అయితే కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగనే ఉప్పు 1 స్పూను తగినంత. కొంచెం అంతా ధనియాల పౌడర్ 1 సగం స్పూను. ఇదంతా ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఆనియన్కి ఉప్పు కారము ఇదంతా కొంచెం అలాగనే ఇలాగ మొత్తం కలుపుకొని ఇలా వాటర్ అనేది రావాలి ఈ ఆనియన్ నుండి. ఇలా అలాగనే 1 కప్పు నేను బియ్యం పిండి శనగపిండి పట్టించిన పిండి ఇంట్లో ఉంటుంది కదండి, అదైతే ఇందులో వేస్తున్నాను. ఇలాగ వేసుకోవాలి పిండి మొత్తాన్ని. ఇలా వేసుకొని ఇలా కలుపుకుంటే వాటర్ అనేది ఎక్కువ పోయవద్దు, ఎందుకంటే మన ఉల్లిపాయల నుండే వాటర్ ఎక్కువ వస్తుంది. పకోడీకి వాటర్ ఎక్కువ ఉంటే పకోడీలు కావు. కొంచెం పిండి కొంచెం మందంగానే ఉండాలి. ఇలాగైతే కలుపుకున్నాను. ఇలా ఉల్లిపాయ వాటర్తోనే నేను మొత్తం ప్రెస్ చేశాను. ఇలా ఒకవేళ మీకు సరిపో వాటర్ కొంచెం కావాలనుకుంటే కొంచెం వాటర్ యూజ్ చేయొచ్చు. 1 స్పూన్ అంతనే, ఎక్కువ వేయద్దండి. లైట్గా కొంచెం చల్లినట్టు చేయాలి. నేనైతే కొంచెం ఇలా ఇలాగ కలుపుకున్నాక ఈ విధంగా అయితే పిండి కలిపేసుకున్నాను. ఇప్పుడైతే పకోడీ చేద్దాం. అలాగనే కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. అలాగే స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ కొంచెం బాగా వేడి అయినాక మనం పకోడీ పిండి వేసుకుందాం. అలాగనే ఆయిల్ అయితే వేడి అయింది.
కొంచెం బాగా వేడి అయితేనే మనం పకోడీ వేయగలం. పిండి ఇట్లా చేయి ఇలా తడుపుకోవాలండి, ఎందుకంటే లేకపోతే పిండి మొత్తం మన చేతిలోకి అంటుకుంటుంది. ఇలా వేసుకోవాలి. ఇలాగా ఒక జాలి గంట తీసుకున్నాను. ఇంకా కొంచెం సేపు ఇంకా కొంచెం మాడాలి, అయితేనే చాలా టేస్ట్ వస్తుంది పకోడీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మేము కొత్తగా తయారు చేస్తున్నామండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మా ప్రతి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఈ విధంగా అయితే చాలా టేస్ట్గా, స్పైసీగా చాలా టేస్ట్ ఉంటుందండి. 10 నిమిషాలలోనే ఈ పకోడీ చాలా ఈజీగా చేయగలం. అలాగనే ఉన్న పిండి మొత్తాన్ని ఇలాగా చేసుకుందాం. ఈ విధంగా అయితే పకోడీలు అయితే నేను రెడీ చేసేసాను. బియ్యం పిండి, శనగపిండి ఒక కప్పు ఉంటే చాలు, ఉల్లిపాయలు ఒక 2-3 పచ్చిమిర్చి, చాలా ఈజీగా 10 నిమిషాల్లోనే పకోడీ చేయవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. చాలా తక్కువ సమయంలో చాలా ఈజీగా అయ్యే పకోడీని నేనైతే చేశాను. థ్యాంక్ యూ.